మిత్రపక్షాల మధ్య విభేదాలు పెరుగుతున్నాయి. గత ఎన్నికల్లో సీట్లు పంచుకున్న మిత్రపక్షాలు ఇప్పుడు నామినేటెడ్ పోస్టుల పంపకంలో మిత్రధర్మం పాటించలేదని పేచీ పెడుతున్నాయి. అధికార పార్టీలో ఉన్నవారు పదవుల కోసం పోట్లాడుకుంటుంటే ఇప్పుడు మిత్రపక్షం తమకు నామినేటెడ్ పోస్టులు ఇవ్వటం లేదని పంచాయతీకి దిగుతోంది. మొత్తం మీద నామినేటెడ్ పోస్టుల నియామకంపై రెండు పార్టీల మధ్య విభేదాలు రచ్చకెక్కుతున్నాయి. ఆ రచ్చ ఏమిటో ఇవాళ ఆఫ్ ది రికార్డులో చూద్దాం. రాజమండ్రిలో టీడీపీ బీజేపీల మధ్య ఇక రామ్ అనుకునేలా రాజకీయ వాతావరణం నెలకొంది. ఇప్పటికే ఆ రెండు పార్టీ శ్రేణుల మధ్య అనేకసార్లు విభేదాలు రచ్చకెక్కగా తాజాగా నగరపాలక సంస్థ స్టాండింగ్ కమిటీ ఎన్నిక మిత్రభేదాన్ని మరోసారి బయటపెట్టింది. కౌన్సిల్లో పూర్తి మెజార్టీ ఉండటంతో ప్రతి ఏడాది 5 కార్పొరేటర్లను స్టాండింగ్ కమిటీకి ఏకగ్రీవంగా ఎన్నుకునే అవకాశం టీడీపీకి ఉంది. ఇటీవల జరిగిన ఎంపికతో కలిపి ఇప్పటికీ 3 ఏళ్లకు సంబంధించి స్టాండింగ్ కమిటీ సభ్యుల ఎన్నిక జరిగాయి. అయితే బీజేపీకి ఒక్కసారి కూడా ప్రాతినిధ్యం దక్కలేదు. స్టాండింగ్ కమిటీలో ఈ ఏడాది ఛాన్స్ ఉంటుందని ఆశలు కల్పించి మరీ టీడీపీ హ్యాండ్ ఇవ్వడంతో ఈ వ్యవహారంపై రాజమండ్రి కమలదళం గుర్రుగా ఉంది. కార్పొరేషన్లో కమలదళానికి ఒక కార్పొరేటర్ ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ, ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఉన్నారు. ఉన్న ఆ ఒక్క కార్పొరేటర్ను స్టాండింగ్ కమిటీలోకి తీసుకుని మిత్రధర్మాన్ని పాటించాలని బీజేపీ ప్రతిపాదిస్తే టీడీపీ నేతలు తిరస్కరించారు. దాంతో మిత్రపక్షాల మధ్య దూరం పెరిగింది. సార్వత్రిక ఎన్నికల్లో రాజమండ్రి అసెంబ్లీ సీటును బీజేపీకి కేటాయించాల్సి రావడం దగ్గర నుంచి తాజాగా స్టాండింగ్ కమిటీ ఎన్నిక వరకు ఏదో ఒక రూపంలో రెండు పార్టీల మధ్య విభేదాలు తెరపైకి వస్తూనే ఉన్నాయి. ఇసుక తవ్వకాలు, గోదావరి పుష్కరాల్లో అవినీతి, ప్రత్యేక హోదా రచ్చ, ఇలా అనేక సందర్భాల్లో రెండు పార్టీల నాయకుల మధ్య మాటల యుద్ధం నడిచింది. గత కొన్నాళ్లుగా సద్దుమణిగినట్లు కనిపించిన ఆ విభేదాలు తాజాగా కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ ఎన్నికతో మళ్లీ తెరపైకి వచ్చాయి. మరోవైపు జిల్లాలో ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న అన్నవరం పలు ప్రముఖ ఆలయాలకు పాలక మండళ్ల ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమైంది. నామినేటెడ్ పోస్టులపై ఆశలు పెట్టుకున్న పలువురు బీజేపీ నాయకులకు అవి దక్కే పరిస్థితి కనిపించడం లేదు. దాంతో తమ పట్ల టీడీపీ అనుసరిస్తున్న వైఖరిపై ఏదో ఒకటి తేల్చుకోవాలని కాషాయ కేడర్ సిద్దమవుతోంది. వాస్తవానికి ఏపీలో ఎక్కడా లేని విధంగా రాజమండ్రిలో బీజేపీకి ఓ ఎమ్మెల్యే, ఒక ఎమ్మెల్సీల ప్రాతినిధ్యం ఉంది. అయితే ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ, ఎమ్మెల్సీ సోము వీర్రాజుల మధ్య వర్గ విభేదాల కారణంగానే నగర పార్టీలో ఇతర నాయకులకు పదవుల యోగం లేకుండా పోతోందని కామెంట్స్ వినిపిస్తున్నాయి. గత ఎన్నికల్లో తన సీటును బీజేపీకి ఇచ్చిన రూరల్ నియోజకవర్గానికి వలస వెళ్లి మరీ అనూహ్య విజయాన్ని సాధించిన టీడీపీ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి తన అనుభవంతో రాజమండ్రి నగరపాలక సంస్థపై కర్రపెత్తనాన్ని కొనసాగిస్తున్నారు. ఆ క్రమంలో అర్బన్ నియోజకవర్గంలో బుచ్చయ్య దూకుడుకు అడ్డుకట్ట వేయడానికి బీజేపీకి చెందిన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు విభేదాలు పక్కన పెట్టి కలిసి పనిచేయాలని పార్టీ కేడర్ కోరుకుంటోంది. అయితే అది నెరవేరే పరిస్థితి కనిపించడం లేదు. ఏదేమైనా ఇప్పుడు రాజమండ్రి కార్పొరేషన్లో స్టాండింగ్ కమిటీ పదవి విషయంలో ఎదురైన భంగపాటుతో నగర బీజేపీ నాయకులు టీడీపీ వైఖరిపై పంచాయతీకి సిద్దమవుతున్నారు. ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ ఈ వ్యవహారంతో తనకు సంబంధం లేదన్నట్లు వ్యవహరిస్తుండటంతో ఎమ్మెల్సీ సోము వీర్రాజు నేతృత్వంలో వ్యవహారాన్ని పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లేందుకు సిద్దమవుతున్నారు. నామినేటెడ్ పోస్టుల భర్తీలో అసలు తమకు ప్రాతినిధ్యం ఉంటుందా, ఉండదా అని తేల్చుకోవాలని భావిస్తున్నారు. మరోవైపు రాజమండ్రి తరహాలోనే అనేక చోట్ల నామినేటెడ్ పోస్టుల విషయంలో న్యాయం జరగకపోతుండటంతో రాష్ట్ర బీజేపీ నాయకులు ఈ వ్యవహారంపై సీరియస్ గానే దృష్టి సారిస్తున్నట్లు తెలుస్తోంది. తమ పార్టీ కోటా తమకు ఉండేలా నామినేటెడ్ పోస్టుల సంఖ్యను పెంచేలా ప్రభుత్వాన్ని ఒప్పించేందుకు ప్రయత్నాలు ప్రారంభిస్తున్నట్లు సమాచారం. చూడాలి ఈ పంచాయతీ ఎటు పోయి ఎటు తిరుగుతుందో.